కానీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాంట్లో రతికతోని మసాలా కలుపుతుండు, ఒక రైతు బిడ్డ వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా చెప్పడం జరిగింది. కొంచెం అది కూడా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ టీఆర్పీ కోసమే చూసుకుంటారు. అండ్ ఇంకొకటి సీరియల్ బ్యాచ్ మొత్తం చూస్తే కనుక మొత్తం టార్గెట్ ప్రశాంత్ని చేస్తున్నారు, కానీ ఒక శివాజీ మాత్రమే ఒక ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఒక 2 మెతుకులు అన్నం మిగిలితే ఇట్లా మిగిలొద్దని ఇట్లా తీసుకొని కెమెరాకు చూపెట్టి చేస్తున్నాడు. మళ్ళీ బయట ఒక వీడియో కూడా మనకు చూడడం జరిగింది, ఒక ఫంక్షన్లో అనుకుంటా సంథింగ్ భోజనం. రైతు కూడా బిగ్ బాస్ 7లో వెళ్ళగలుగుతాడా, బిగ్ బాస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళగలుగుతా నిరూపించుకోవడానికా, లేకుంటే తన స్వార్థంతో ఇంకా హైలైట్ అవ్వచ్చాను. నేను అర్జెంట్కి వెళ్ళాలి, ఇప్పుడు నాకు బస్కి వెళ్తే లేట్ అవుతుంది, మనోడు కారు ఉన్నది కానీ డీజిల్ పోపియాలి, డీజిల్ పైసలు కావాలి, 1500-2000 కొడితే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ 7 చూస్తుంటే ఏమర్థమవుతుంది, అతన్నే చూడాలనిపిస్తుంది. తను చేసే ప్లేయింగ్ ఏంటిది, తను ఎంత కష్టపడి వచ్చాడు బిగ్ బాస్ 7లో అతనేనండి. ఆలోచిస్తే ఏంది, రైతు బిడ్డ అని బిగ్ బాస్ 7లో వెళ్ళడం జరిగింది కదా, అతని ఫ్రెండ్ నాజిం గారు మనతో ఉన్నారు. అసలు రైతు బిడ్డ అని బిగ్ బాస్ 7కి ఎలా వెళ్ళాడు, బిగ్ బాస్ 7 ఇది నాట్ ఏ చిన్న ప్లాట్ఫామ్, అలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఎలా తను ఛాన్స్ దక్కించుకున్నాడో, తను పడ్డ కష్టం ఏంటిది, అండ్ ఇప్పుడు ఎలా ఆడుతున్నాడో తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కదా మీ ఫ్రెండ్ని టీవీలో చూసుకుంటా. కుషున్నా ఓకే. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే మనమేమో ఇంట్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో చూశారు, ఇప్పుడు టీవీలో చూస్తున్నారు ఫస్ట్ టైం, ఎలా అనిపిస్తుంది? స్క్రీన్ మీద చూస్తే ఇక మా బాధలన్నీ పడ్డ బాధలన్నీ ఒక్కసారి అదైపోయింది. ఓకే. అండ్ కమ్ టు ద పల్లె ప్రశాంత్ జర్నీకి వచ్చేస్తే, అసలు పల్లె ప్రశాంత్ ఏం చదివాడు, ఎక్కడ తను ఊరెక్కడ? తనది సిద్దిపేట డిస్టిక్, కొలుగురు అనే విలేజ్. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత ఇక తను స్టడీలో కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాత వాళ్ళ డాడీకి సపోర్టివ్గా రైతుగా సెటిల్ అయిపోయాడు. అక్కడే రైతుగా సెలెక్ట్. కానీ రైతుగా ఉండక బిగ్ బాస్ 7కి కోరిక ఎందుకు వచ్చింది, నేను వెళ్ళాలి అన్న థాట్ ఎవరు తీసుకొచ్చారు? అంటే రైతు కూడా అక్కడ దాకా వెళ్ళాలి, రైతు గొప్పతనం తెలియాలని చెప్పి తను అనుకున్నాడు. సో రైతు కూడా అక్కడ దాకా ఆ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాలి, రైతు ఏం తక్కువ కాదు అని చెప్పి నిరూపించుకుందామని అక్కడ దాకా పోయిండు. ఫస్ట్ రీల్ ఇట్లా రైతు అంటే బిగ్ బాస్ 7కి వెళ్ళాలి, బిగ్ బాస్ 6కి వెళ్ళాలని కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. తను బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను ఒక రైతు బిడ్డ కానీ ఆలోచన అతనికి వచ్చారా, లేకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా? తనకే ఆలోచన వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి. బిగ్ బాస్ 4 నుంచి చాలా ట్రై చేసిండు. అన్నపూర్ణ స్టూడియో వరకు కూడా వెళ్ళాడు, చాలా కష్టాలు పడ్డాడు. అంటే గేట్ వరకు వెళ్ళి, తన విలేజ్ కదా, ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు, ఏమీ తెలియదు. వెళ్ళాలనుకున్నాడు, అక్కడ దాకా వెళ్తే ఏమన్నా మనకి ఛాన్స్ దొరుకుతుంది ఏమని చెప్పి స్టూడియోల మీద తిరిగిండు. కానీ అక్కడ స్టూడియో నుంచి కూడా మొబైల్లో వీడియోలు తీసుకుంటూ నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాను, గేట్ దగ్గర అని చెప్పి వీడియోలు చేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు మొబైల్ లాక్కొని లేదు నువ్వు ఇలా చేయొద్దని చెప్పి మొబైల్ లాక్కొని మళ్ళీ డిలీట్ చేసి ఇచ్చేసారు మొబైల్. సో అక్కడ నుంచి తను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిండు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పి నా పరిస్థితి ఇది, నేను వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి బయలుదేరిండు. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసారు. వాళ్ళ డాడీ ఒక 500 రూపీస్ ఇస్తే మన హైదరాబాద్కి బయలుదేరి వచ్చి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ట్రై చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడే హాస్పిటల్స్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఫ్రీ భోజనాలు చేసుకుంటూ మన దగ్గర డబ్బులు లేవు. అట్లా జర్నీ నడిపించండి, 5 రూపాయల భోజనాలతో అట్లా జర్నీ నడిపించుకుంటూ ఫ్రెండ్ కూడా ఉండే వాళ్ళ దగ్గర ఉండి తను ట్రై చేస్తుండు. బిగ్ బాస్ 5 కూడా 6 కూడా రాలే. 6లో ఇక నన్ను కలిసిండు అన్నట్టు, నేను కొద్దిగా ఇండస్ట్రీ సైడ్ ఉండేసరికి నన్ను కలిసి అన్న ఇట్లా నేను వెళ్దామని అనుకుంటున్నా అని చెప్పి నాకు చెప్పిండు. సరే నా సైడ్ నుంచి నేను కొన్ని నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను అక్కడ టచ్ చేస్తా, నువ్వు వర్తా కాదో నాకు తెలియదు, నువ్వు అక్కడికి వెళ్తావా లేదా నాకు తెలియదు, కానీ నేను ట్రై చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన. తర్వాత 6లో అన్న బిగ్ బాస్ సెట్ ఎలా ఉందో 6లో సెలెక్ట్ కాలే, బాధపడ్డాడు. అట్లీస్ట్ బిగ్ బాస్ సెట్ ఎలా ఉంటుంది అదంతా చూడాలని కోరిక ఉందని చెప్తే నేను సిద్దిపేట నుంచి కార్ తీసుకొని తన స్టూడియో వరకు ఒక దొంగచాటుగా తీసుకెళ్ళినా. ఎందుకంటే తను ఒకవేళ ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు, నువ్వు ఎందుకు లోపల రానిస్తున్నానని వాళ్ళ టీం వాళ్ళని తిడతారు కాబట్టి తెలియకుండా దొంగచాటుగా తీసుకొచ్చి ఆడియన్స్లో కూర్చోబెట్టినా. ఆ షో అంతా చూసిండు, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు. గేట్ దగ్గర కూడా చాలా వీడియోలు చేసిండు, నాగార్జున గారి కారు ఉంది ఇక్కడ అని చెప్పి ఇది వీడియోలు చేసిండు. బయటకు వచ్చేసిన తర్వాత కూడా మనోడిని కూడా ఆడియన్స్లో టీవీలో చూసి ట్రోల్స్ కూడా వచ్చినాయి. నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అది ఇది అని చెప్పి ట్రోల్స్ వేసారు.
అది అయిపోయింది. అన్న 7లో వెళ్దాం అనుకుంటున్నాను, అన్న చెప్పన్న ఎట్లా చేద్దామన్నా అని చెప్పి నాకు ఫోన్ చేసేవాడు. 7 వరకు రీచ్ అవ్వాలంటే కొంతమంది అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా వెళ్తే అసలు ముచ్చటేనో తెలుస్తుంది, నువ్వు పోతావా పోలేవా, నీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అక్కడ నుంచి నేను ఇప్పుడు లక్కీ లక్ష్మణ్ సినిమా వచ్చింది కదా, అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అక్కడ తీసుకుపోయాను మనోని, కారు పెట్టి సిద్దిపేట నుంచి తీసుకుపోయినా. ఎందుకంటే సోహెల్ అన్నని పరిచయం చేస్తే ఏమన్నా మనకు ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళినాము. అన్న ఏం చేసిండంటే ఆ రోజు నైట్ కలిసిండు. కలవగానే అరే వీడు టిక్టాక్లో వీడియోలు చేస్తుండే కదా, వీడు కరోనా టైంలో నేను బాగా వీడిని వీడియోలు చూసేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని అని అన్నాడు. అని ఎంత అంటే కొద్దిగా మాట్లాడాలంటాను నీతోనే అని అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ పోరగాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి జై జవాన్ జై కిసాన్ అంటే అరే ఏంద్రీడు గట్టిగున్నట్టుంది నీకు ఫాలోయింగ్ అనుకొని, రేపు మార్నింగ్ తీసుకురా, మనం ఇప్పుడు 12 అయిపోయింది, అందరు ఫోటోల కోసం ఎగబడుతున్నారు, రేపు ఆఫీస్ తీసుకురా మాట్లాడదామని అన్నాడు. అక్కడికి అన్న దగ్గర తీసుకుపోయినాం అన్నట్టు. తీసుకుపోతే అన్న ఏం చేసి అంటే ఆ రోజు నైట్ మేము వేరే రూమ్లో ఇంకా ఉండి నైట్ పోయి క్యాబ్ బుక్ చేసుకొని నైట్ ఉండి మార్నింగ్కి మళ్ళీ ఆఫీస్ తీసుకొని పోయినాం. అన్న పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు, మనోడు జెన్యున్ కనబడ్డాడు. కనిపించి నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, నీకు సహాయం చేస్తారా, ఎందుకంటే నీ దగ్గర ఉంది కంటెంట్ కూడా చేస్తానని మాట ఇచ్చిండు. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేను అంటే అలీరజా అన్న, రవి అన్న ఇట్లా అందరూ ఒక్కొక్కరు ట్రై చేసుకున్నాం. అన్ని చోట్ల నుంచి నేను ట్రై చేసిన, ఎక్కడ జరుగుతుందో తెలియదు కదా అన్న, చేస్తే అక్కడ మనకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఈరోజు మన బిగ్ బాస్ ఉంచారు మనల్ని. అన్ని కష్టాలు పడి అక్కడ దాకా పోయిన మనోడు. కానీ కష్టాలు చాలామంది అవమానపరిచారు, నువ్వేంది బిగ్ బాస్కి వెళ్ళడం ఏంది అసలు ఏందని కూడా చెప్పడం జరిగింది అట. చాలామంది ట్రోల్ చేసారు, నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను అని చెప్పి దానికి సెటైర్గా రీల్స్ చేసి పెట్టారు ఫేమస్ అవడానికి. వాళ్ళు కూడా ఫేమస్ అవడానికి మనల్ని తీసి పడడానికి వీడియోలు చేసారు. అది చూసినప్పుడు మనం మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తున్న విషయము ఇప్పుడు కాదు, 2 years నుంచి సపోర్ట్ చేస్తున్న విషయం అందరూ తెలుసు. నేను ఇన్స్టాగ్రామ్లో నేను ప్రశాంత్ కొలాబరేషన్లో ఉంటుండే, ప్రతిదీ మేము షేర్ చేసుకుంటుండే. సో అందరికి మెల్లమెల్లగా తెలుసు అన్నట్టు. నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే నా రిలేటివ్స్ అందరికీ తెలుసు ఏంటంటే ప్రశాంత్కి వాడు సపోర్ట్ చేస్తున్నాడని. ఈ నెగిటివ్ వచ్చేసరికి వాళ్ళే నాకు పంపించడం స్టార్ట్ చేశారు. అరే వాడు అట్లా చేస్తుండు, వీడియోలు ఇట్లా చేస్తుండు, దాని గురించి ఇట్లా చేస్తున్నారు, నెగిటివ్ అయిపోతుండు, నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు, నీది బ్యాడ్ అయిపోతుంది, నువ్వు కూడా ఎందుకు చేస్తున్నావు, పెద్ద పెద్దలో సపోర్ట్ చేసినావు కదా, ఒక్కసారి ఇట్లా ఎందుకు పోయి చేస్తున్నావు అని కూడా అన్నారు. నేను అయినా కానీ నేను స్ట్రాంగ్గానే ఉన్నా. ప్రశాంత్ ఏడ్చిండు, అన్న ఇట్లా చేస్తున్నారని 3 days ప్రాపర్ అన్నం కూడా తినలేదు. సోషల్ మీడియా మొత్తం తనే ఆ టైంలో, అంటే తన గురించే బాధపడ్డాడు. అంటే కొంతమంది అనుకున్నారు బిగ్ బాస్ వాడు కూడా ఓడనుకున్నారు, ఇక అయిపోయింది లైఫ్, ఈ ట్రోల్స్ వేసి పడేసారు, ఇక్కడికి క్లోజ్. అలాంటి సిచ్యువేషన్ నుంచి స్ట్రాంగ్గా ఉండి కూడా మేము తనైనా సరే మేమైనా సరే అట్లే ఉన్నాము. బిగ్ బాస్ వరకు పోయినాం కూడా 1 week వరకు కూడా ఏదో అమ్మాయి విషయంలో తప్పుగా అన్నారు అన్న కూడా. అప్పుడు కూడా నాకు ఆ రీల్స్ పంపించారు. ఉంటుంది కదా కొంతమంది బ్యాచ్ పంపిస్తూ ఉంటే మీ వాడు ఇట్లా 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 అంటే, అయినా లేదు వాడి గేమ్ ఏందో నాకు తెలుసు, గేమ్ పరంగా అయితే స్ట్రాంగ్ క్యాండిడేట్. ఒక కామన్ మ్యాన్ పైసలు జేబులో 4 రూపాయలు లేవు, అక్కడ దాకా రీచ్ అయ్యాడంటే ఎంత పట్టుదల ఉంటే పోయి ఉండొచ్చు. ఈరోజు గేమ్ లోపల పోయినాక ఏం వదిలిపెడతాడా అనుకొని నేను గట్టిగా నమ్మకంగానే ఉండే. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది గేమ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రశాంత్ టాపిక్ తప్ప సోషల్ మీడియాలో వేరే లేదు. బిగ్ బాస్ 7 అంటే ప్రశాంత్ అయిపోయింది. ప్రశాంత్ కంటెంట్ లేకుండా బిగ్ బాస్ లేదు, సోషల్ మీడియా లేదు. కానీ ఇది ప్రశాంత్ని చూస్తే ఒకప్పుడు మనకు బిగ్ బాస్ 4 గుర్తొస్తుంది, సోహెల్ భాయ్. అలాగే బిగ్ బాస్ 4 అంటే సోహెల్ టక్కున గుర్తొచ్చేస్తుంది. బిగ్ బాస్ 4 సోహెల్, బిగ్ బాస్ 2 కౌశల్ ఇట్లా టక్కున గుర్తొచ్చేస్తుంది. బిగ్ బాస్ 7 సీజన్ హిట్ ప్రశాంత్. అది డే 1 నుంచి మళ్ళీ ఏదో ఎండింగ్లో వెళ్ళిపోయి మధ్యలో వెళ్ళిపోయి ఇట్లా ప్రశాంత్ లేచిండు అది కాదు, స్టార్టింగ్ నుంచి ఆ టీఆర్పీ మనోని మీద ఉంది అట్లా వచ్చింది. కానీ ఫస్ట్లో ఎంట్రీలో కూడా చూస్తే బియ్యం బస్తా తీసుకురావడం, దాన్ని కూడా ట్రోల్ చేశారు. దాన్ని ఏమంటారు? ఏముంది, ఇప్పుడు వాళ్ళ డాడీ ప్రేమగా ఇచ్చిండు. వాళ్ళ ఇంట్లో మీరు హోమ్ టూర్ చూసుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా. ఆ రూమ్ మొత్తంలో మన బియ్యం ఉంటాయి, ఒక రూమ్లోనేమో ఇవి మందులు అవన్నీ ఉంటాయి, ఈ విత్తనాలకి ఇట్లా. వాళ్ళ డాడీ ప్రేమగా ఇచ్చిండు. అరే అతను వెళ్ళింది పర్పసే రైతు, దాన్ని సింబాలిక్గా తీసుకెళ్తాడు కదా, తప్పే ఉంది దాంట్లో, బియ్యం ఇస్తే తప్ప. కానీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాంట్లో రతికతోని మసాలా కలుపుతుండు, ఒక రైతు బిడ్డ వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా చెప్పడం జరిగింది. కొంచెం అది అసలు ఏంది అసలు అంటే మీరు అనుకున్నారా ఫస్ట్ ఏంది? మీరు కూడా ఒక థాట్లో వెళ్ళిపోతారు కదా. ప్రశాంత్ స్ట్రాంగ్ ఆడుతాడు అనుకున్నా, ప్రశాంత్ ఇట్లా మాట్లాడుతున్నాను కానీ కొద్దిగా అంటే ఎక్కడో ఏంది తేడా కొడుతుంది అనిపించింది. కానీ అక్కడ మళ్ళీ నేను కూడా ఒక రకంగా అర్థం చేసుకుని ఏంటంటే 24 hours అది షూట్ అవుతూ ఉంటుంది.
అందులో జస్ట్ మనకు 1 అవర్ అట్లా మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. అది కూడా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ టీఆర్పీ కోసమే చూసుకుంటారు. మిగతా టైంలో కూడా తను చాలా యాక్టివిటీ చేసిండు. నేను 24 అవర్స్ కూడా కొన్ని సీన్స్ చూసుకుంటూ వచ్చిన. ఇది హైలైట్ అయింది అక్కడ బీజిఎం లేవడం వల్ల ఇంకొద్దిగా నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు. అంటే ఒక విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి కదా, కొద్ది అట్లా కూడా ఉండొచ్చు ఒక అమ్మాయి, అంటే చూసి అవ్వచ్చు. దాన్ని నేను తప్పు పడతలేను. అది అందరూ అది కామన్ కదా అన్న. దాంట్లో ప్రశాంత్ చేయబట్టికి ఏంటంటే రైతు అన్నాడు కాబట్టి అట్లా చేయొద్దని చెప్పి నెగిటివ్ అనుకున్నారు. అంటే ఇప్పుడు రతికని చూసుకుంటే కనుక రీసెంట్లీ ఎలిమినేట్ అయ్యడం జరిగింది. ప్రశాంత్ని ఇగ్నోర్ చేయడం వల్లనే రతిక ఇవాళ ఎలిమినేట్ అని అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ప్రశాంత్తో అలానే జర్నీ సాగుంటే ప్రశాంత్ ఓట్లు కూడా తనకు పడేటి. ప్రశాంత్కు ఓట్లు పడుతుండే. తను కావాలని స్టార్టింగ్ నుంచి మైండ్ పెట్టుకుని ఫిక్స్ అయిపోయి వచ్చింది ఇన్ని బ్యాడ్ చేద్దామని. బ్యాడ్ అయ్యి తను ఏదో ప్లస్ అవుతాం అనుకుంది. ఎందుకంటే అన్న బయట నెగిటివిటీ ఉండే, ఈ నెగిటివ్ వీనికి మనం కూడా నెగిటివ్ చేస్తే బయట నుంచి పబ్లిక్ నాకు సపోర్ట్ వస్తుంది. తిను రాంగ్, ఈ ప్రశాంత్ అంటే ఇది కాదు అని ప్రూవ్ చేద్దామని ప్లాన్ చేసింది. అది విడిచి కొట్టింది. తను అసలు నమ్మ కూడా నమ్మలేదు. బయటికి వెళ్ళిపోతున్నా అంటే కూడా నమ్మలేదు. నేను అసలు తన గేమ్ తను ఆడకుండా ప్రశాంత్ మీద టార్గెట్ పెట్టినా అనే ఫీలింగ్ ఇప్పుడు సఫర్ అవుతున్నా తెలిసి అలా. ఓకే. అండ్ ఇంకొకటి సీరియల్ బ్యాచ్ మొత్తం చూస్తే కనుక మొత్తం టార్గెట్ ప్రశాంత్ని చేస్తున్నారు, కానీ ఒక శివాజీ మాత్రమే ఒక ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఒకటే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రమే కొద్దిగా పాజిటివ్ ఉన్నారు మన విషయంలో. ప్రశాంత్ నామినేషన్ ఉన్నప్పుడు అంతమంది నామినేట్ చేశారు. అంతమంది నామినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే పర్సన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ప్రశాంత్ నువ్వు అన్ని గేమ్స్ చూసి వచ్చినావు అని చెప్పి అన్నాడు. నువ్వు అన్ని సీజన్స్ చూసి వచ్చినావు అని అన్నాడు. వీళ్ళందరూ సీజన్ చూడలేదా? బిగ్ బాస్ సిస్టమ్ లేకపోతేనే అక్కడ దాకా వచ్చినావు. నువ్వు అన్నీ వదిలేసి చూసి వచ్చినావు. చూడొద్దని ఏమైనా ఉందా? రూల్ ఉందా? గేమ్ ఆడడానికి వచ్చినావు, చూసి ఉండొచ్చు. అదే పాయింట్ని గట్టిగా మాట్లాడాడు. శివాజీ ఒక మాట అన్నాడు, అరే మనం కూడా చూసి వచ్చినాం కదా, కామన్ లేదు ఒక దాంట్లో వెళ్తున్నప్పుడు దాని గురించి తెలుసుకోరా, పాయింట్అవుట్ చేస్తున్నావు నువ్వు అని కూడా ఆ మాట అన్నాడు. లేదు వాడికి ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని పాయింట్ నొక్కి బట్టి మాట్లాడిండు. నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నావు, నీకు తెలీదు కంటెస్టెంట్ ఎవరో తెలియదు. ఒకవేళ నీకు తెలిసినా సోషల్ మీడియాలో తెలిసినా కానీ నువ్వు ప్రశాంత్ గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రశాంత్కు ఉన్న సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంత పక్కా ఎట్లా ప్లాన్ చేసి పోయినావు లోపలికి? అంటే డిస్కస్ అంటే తన గురించి స్టడీ చేసి పోయినావు కదా. నువ్వు కదా స్టడీ చేసింది, నువ్వు కదా స్టడీ చేసి ఒక ఫార్మర్కి, కామన్ మ్యాన్కి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ తనకి ఎంతమంది ఉన్నారని నీకెట్లా తెలుసు? తను వెళ్తున్న విషయం ఎందుకు అంత తెలుసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ వీక్ నుంచి నువ్వు తననే నామినేట్ చేసి తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? సో అనే స్ట్రాంగ్ అనే విషయం నువ్వు బయట తెలుసుకున్నావు. లోపల కూడా వచ్చిన తర్వాత ఈ ప్రశాంత్కి బయట నుంచి సపోర్ట్ అయితే గట్టిగా ఉంటుంది. కామన్ మ్యాన్స్ కంపల్సరీ వేస్తారు వీనికి. వీడిని పంపించేస్తే మనం బ్యాచ్ నుంచి ఒకడు విన్ అవుతాడు, సీరియల్ బ్యాచ్ నుంచి. సో అది ప్లాన్ పెట్టుకున్నాడు మైండ్లో. కానీ ఆ సీరియల్ బ్యాచ్లో బ్యాచ్ అమర్దీప్ ఒక్కడే చాలా అగ్రెసివ్గా ఉంటాడు ప్రశాంత్ పైన. నామినేషన్ వేయాలన్నా కూడా అసలు ప్రశాంత్ విషయం తీస్తేనే ఒక మంటలాగా అవుతుంది. ఎందుకు కావచ్చు మీరు గమనించిన ప్రకారం ఎపిసోడ్స్లో? అదే ప్రశాంత్ స్ట్రాంగ్ అని తెలిసిపోయింది నీకు. ఫస్ట్ వీక్ నుంచే తను హైప్ సైక్ క్రియేట్ చేస్తున్నాడు, మొత్తం అయిపోతున్నాడు. నీ గేమ్ నువ్వు ఆడితే సూపర్ ఉంటుండే. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎంతో బయట ఈ సీరియల్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. నీ గేమ్ నువ్వు పర్ఫెక్ట్ ఆడి ఉంటే వాళ్ళ సపోర్ట్ నీకు వస్తే నువ్వు కూడా టాప్ 5 క్యాండిడేటే. అందరూ అనుకున్నారు అమ్మ టాప్ 5 క్యాండిడేట్ అని స్టార్టింగ్. కానీ నీ గేమ్ నువ్వు ఆడకుండా ప్రశాంత్ని మాత్రమే నేను మైండ్లో పెట్టుకొని ప్రశాంత్ బిగ్ బాస్కి ఎందుకు వచ్చిందని మాత్రమే నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అదే అవుతుంది. సో దానివల్ల పబ్లిక్ కూడా అర్థమైపోయింది నీ గేమ్ నువ్వు ఆడకుండా ఒక క్యాండిడేట్ మీద నువ్వు పోయి వాడుతున్నావు అంటే సో నువ్వు క్యాండిడేట్ కరెక్ట్ కాదు. అండ్ పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర కూడా గెలుచుకోవడం జరిగింది. అక్కడ కూడా కొంచెం రాజకీయం చేశారు, టెన్షన్ పడ్డారు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళ ఫేసెస్ చూస్తే చిత్రాలు ఎలా ఉన్నాయా అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు పవర్ అస్త్ర గురించి? చాలా మనోని నిలబడి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు వెయిట్ చేసిండు ప్రశాంత్, మేము కూడా వెయిటింగ్ అన్నట్టు. అది చూసిన తర్వాత మస్తు అనిపించింది నాకు అసలు. ఎందుకంటే గడ్డాలు మీసాలు ఇలా అంటాడు కదా మనోడు, అది మ్యానరిజం అనేసరికి అవన్నీ మట్టి ఉంది లోపల బుర్రలా, ఊరు నుంచి వచ్చింది కదా జర ఈ తీసి పడేసి మాటలు మాట్లాడి ఆ మీసాలు గడ్డాలు మొత్తం ట్రిమ్ చేసి పడేస్తా అని మాటలు మాట్లాడింది. ఆ మాట అనగానే వెంటనే మనోడు ఏం రెస్పాండ్ కాలే, వేరేటోడు అయితే అవును ఏమనలే. ఆ జనాలు అందరు చూస్తున్నారు. ఆ మాట అన్నది ఇది ఇంట్లో కాదు, మీసాలు తిప్పడం గేమ్లు ఉండాలి, గెలిస్తే నువ్వు అది అని చెప్పింది. గెలిచినాక ఆగమాగమైంది, అదే షాక్ అయిపోయింది. ఇలా మొహాలు చూస్తుంది, ఇలా బ్యాచ్ మొహాలు చూస్తుంది.
సో అంత అవసరం ఏమొచ్చింది మీ గేమ్ మీరు ఆడక మధ్యలో వచ్చినాక ఏమన్నా మనస్పర్ధలు వస్తే గేమ్ పరంగా మాత్రమే నామినేషన్స్ అట్లా వేయాలి. నువ్వు డే 1 నుంచి ప్రశాంత్ బిగ్ బాస్కి ఎందుకు వచ్చినానే వేస్తారు మీరు. ఓకే. అండ్ నామినేషన్ అయినప్పుడు సెకండ్ వీక్ నామినేషన్లో జరిగినప్పుడు ఈయన పుష్పలాగా నిలబడి ఇట్లా అన్నాడు తగ్గేదిలే అని బరాబర్ అంటాడు అనాలి కూడా. ఎందుకంటే ప్రశాంత్ బిగ్ బాస్లో పోయినాక ఆ మేనరిజం చూపించలే, యాటిట్యూడ్ చూపించలే. ప్రశాంత్ బయట వీడియోలు చూస్తే ప్రశాంత్ మామూలుగా ఉన్నప్పుడే ఎవ్వ తగ్గేదేలే అనేటోడు, ఇలా అని పెట్టేటోడు, తొడగొట్టేటోడు. అది కామన్ తనకు ఒక అది మేనరిజం, అది కంటిన్యూ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినాక సిచ్యువేషన్ వచ్చినాక నామినేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆ సిచ్యువేషన్కి అట్లా రియాక్ట్ అవుతాడు. తనకు బాధ అనిపిస్తే ఏడుస్తాడు, సంతోషం అనిపిస్తే నవ్వుతాడు. అండ్ నువ్వు ప్రశాంత్ ఇట్లే ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? నువ్వు ఆ రోజు చేసిన కదా వీడియోలలో నువ్వు అట్లే ఉండాలంటే ఎట్లుంటాడు? అది అమర్దీప్ అదే అంటున్నాడు కదా, నువ్వు ఈ రకంగా ఈ మేనరిజంలో నువ్వు వీడియోస్లో రిక్వెస్ట్ చేయలేదు, ఇక్కడ చూపెడుతున్నావు ఏందని అన్నాడు. దానికి ఇప్పుడు అమర్దీప్ కూడా నార్మల్ ఉన్నప్పుడు మంచిగా ఉంటున్నావు, నామినేషన్ రాగానే పిచ్చి సైకో చేసి కొట్టేస్తున్నాడు. ఈ కొట్టడం అనేది నువ్వు నార్మల్ టైంలో ఎందుకు ఉంటలేవు? నువ్వు 2 ముఖాలు ఉన్నాయి అంటే ఎట్లా? మనిషి అనేవానికి ఒక సిచ్యుయేషన్ని బట్టి తను రియాక్ట్ అవుతాడు, తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఏడుపు వస్తే ఏడుస్తాడు, నవ్వు వస్తే నవ్వుతాడు. నువ్వు ప్రశాంత్ నువ్వు ఏడ్చేటోడు కదా వీడియోలు చేసుకుంటాను, నువ్వు అట్లే లేవంటే ఎట్లా? అది తను బయట కూడా ఇంకా ఆ ఏడవడం కాకుండా వేరే కూడా తను ఉన్నాయి, తను చేసుకుంటా రైతు అది అని చెప్పి ఇట్లా అనుకుంటాడు. చాలా వీడియోస్ ఉంటాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఒక 2 మెతుకులు అన్నం మిగిలితే ఇట్లా మిగిలొద్దని ఇట్లా తీసుకొని కెమెరాకు చూపెట్టి చేస్తున్నాడు. మళ్ళీ బయట ఒక వీడియో కూడా మనకు చూడడం జరిగింది, ఒక ఫంక్షన్లో అనుకుంటా సంథింగ్ భోజనం. ఆ వీడియో కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అది బలగం సినిమాలో ఏదో ఉంటుంది, ఆ సీన్ కోసం తను చేసింది. అందులో అన్నం లేదు, మీరు కావాలంటే పర్టికులర్గా ఆ వీడియో చూడండి. ముక్కలు ఉంటాయా? ఓకే. ఎప్పుడైనా పడేస్తాడు, కానీ ఈ రైతు అయితే బొక్కలు పడేయకుండా ఉంచాడు, కానీ అది పడేస్తాడు. అది పడేసిన వీడియో మీరు క్లారిటీగా చూడండి. ఆ బొక్కల్ని మనోడు డౌన్లో కనేసాడు. తెలంగాణలో ఎవరైనా ఫంక్షన్ జరిగితే నిలబడి తింటారు, సిస్టమ్ ఉంటుంది. మటన్ వేసుకొస్తారు, తిన్నాక బొక్కలు ఉంటే తీసుకెళ్ళి ఆడ పక్కన పెడతారు, అలా వేస్తారు, ఇట్లా మళ్ళీ వేసుకొని వస్తారు. అది అన్నం కాదు, మీరు క్లారిటీగా చూడండి. రైతు కాబట్టి ఇప్పుడు రైతు జల్లెడ పడితే అందులో వచ్చిన 2 దానం ఏమంటారు రౌతులు వచ్చినా తీసేసి కూడా దాన్ని వాడుకొని పెట్టుకుంటాడు, అలవాటు. సో ఆ వీడియోకి ఈ వీడియోకి పొంతన లేదు, ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే. కానీ ఇంకో విషయం 2 వీక్స్లో నెగటివిటీ ఉండే, 3rd వీక్ నుంచి వెళ్ళి చేంజ్ అయిపోయిండు. సెకండ్ వీక్ కూడా సెకండ్ వీక్లో ఎప్పుడైతే రతీషన్ నుంచి వచ్చిండో అప్పటి నుంచి ప్రశాంత్ ఏందో తెలిసిపోయింది. కానీ హైలైట్ ప్రశాంత్ అయ్యో బిగ్ బాస్లో అదే మైండ్ గేమ్ అన్నట్టు. అక్కడ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, మనిషిని డిస్టర్బ్ చేయడానికి చూస్తాయి, ఎలాంటి కాంట్రాక్ట్స్ పెట్టరు, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి చూస్తారు. ఆ టైంలో ఎంత యాక్టింగ్ చేసి కమల్ హాసన్ అయినా సరే ఒక టైం వరకే, ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు వచ్చేస్తాడు. దాని తర్వాత నువ్వు తిడితే నేను పడతానా? ఎందుకు పడతాడు? దెబ్బ తిన్నప్పుడు అన్ని పక్క పెట్టి నేను తిడతా నేను. సో అక్కడ ఎట్లున్నాడో క్యాండిడేట్ 2 వీక్స్ 3 వీక్స్లో బయటపడిపోతాడు. అమర్ బయటపడిపోయాడు, రతిక బయటపడింది, ఫస్ట్ ఎట్లుండే బయటపడింది. ప్రశాంత్ తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఒకవేళ తప్పుగా యాక్టింగ్ చేసినా కానీ 1 వీక్లో బయటపడతాడు. కానీ రతిక సైడ్ జరగడం ప్రశాంత్కి ప్లస్ అయింది, ఒకవేళ ఉంటే కనుక మైనసే ఉండేది. ఎందుకు మైనస్ అవుతుండే? అందరు జనాలు చూస్తుండే కదా, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు కనబడుతుంది టీవీలో ముందట. రతిక చూసి అయితే చాలామంది జెన్యున్గా మేము ఫ్యామిలీ పరంగా మేము ఫ్రెండ్స్ పరంగా రాలే, కానీ వాళ్ళు చూసి ఇట్లా చేస్తుంది ఏందని చెప్పి తప్పుగా అనుకున్నారు. అంటే గేమ్ ఆడుతుంది. నాగార్జున గారు కూడా అన్నారు కదా, అమ్మ మనుషులతో ఆడుకోకు అని క్లారిటీ, ఒక అంత పెద్ద మాట అన్నారంటే అర్థం చేసుకోవాలి. అండ్ ప్రియాంక గురించి ఏం చెప్తారు ఇప్పుడు? ప్రియాంక గురించి ఇంకా ప్రియాంక అంటే వాళ్ళ గేమ్ అందరూ నార్మల్ ఉందండి, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ప్రశాంత్ గేమ్ ప్రశాంత్ ఆడుకుంటున్నాడు, కాకపోతే అందరు టార్గెట్ ప్రశాంత్. అన్ని ఉన్న 14 కంటెస్టెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు తోసేస్తే సరిపోతుందా? ఇక్కడ మనకు దాదాపు తెలంగాణ ఆంధ్ర 10 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు కదా తోసేయాల్సింది. అండ్ ప్రశాంత్ ఓవరాల్గా బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు అన్నారు. అయితే ఇంతకుముందు అంటే బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆలోచన, అంటే ఒక రైతు బిడ్డ కంపల్సరీ వెళ్ళాలనే రూల్ అయితే లేదు, ఆయనకు ఒక థాట్ అనేది ఎందుకు వచ్చిందని, దేనికోసం వెళ్ళాడు ఇతను? రైతు కూడా బిగ్ బాస్ 7లో వెళ్ళగలుగుతాడా? బిగ్ బాస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళగలుగుతా నిరూపించుకోవడానికా, లేకుంటే తన స్వార్థంతో ఇంకా హైలైట్ అవ్వచ్చు అన్న? స్వార్థం అలాంటిది ఏం లేదు. ప్రశాంత్కి అయితే డబ్బు పిచ్చి లేదు. ఫస్ట్ ప్రశాంత్కి కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రశాంత్ బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అంటే తన డబ్బుల కోసం పోతున్నాడు, డబ్బుల కోసం రైతు పేరు అడ్డం పెట్టుకొని పోతున్నాను అనుకుంటున్నారు జనాలు. దానికి నేను క్లారిటీ ఇస్తాను. ప్రశాంత్కి యూట్యూబ్ ఛానల్ ఉంది,
6 లక్షల దాదాపు 6 లక్షల సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల ఫాలోవర్స్, ఇంతవరకు తను మానిటేషన్ చేయించుకోలేదు. తను డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే ఇప్పటివరకు చేసిన వీడియోకి ₹1 ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తను చేసే వర్కే చూపిస్తాడు, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. వీడియో చేస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అట్లా డబ్బులు వస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ నుంచి ప్రశాంత్కి వచ్చే అమౌంట్ చాలా తక్కువ, బయట నుంచి వచ్చే అమౌంట్ ఆ యూట్యూబ్ నుంచి ఒకవేళ చేసే అమౌంట్ చాలా ఎక్కువ వస్తుండే. ప్రశాంత్ నేను అడిగాను, 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ప్రశాంత్ అడిగాను, నువ్వు ఇలాగా చేయు అని అడిగాను. మానిటేషన్ చేయించుకో, డబ్బులు వస్తాయి, ఎవరైనా 4 రైతులకి హెల్ప్ చేయి, నువ్వు ఆ డబ్బులతోని మళ్ళీ రొటేషన్లా పెట్టుకో అని కూడా నేను చెప్పిన. అన్న వద్దన్న, ఇప్పుడు వద్దన్న అని అన్నాడు. ప్రశాంత్కి ఆ ఇంటెన్షన్ లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక కొలాబరేషన్ కూడా తను డబ్బులు తీసుకుని పెట్టలేదు. ఓకే, ఎక్కడ తన ప్రమోషన్స్ కానీ డబ్బులు తీసుకొని చేయలేదు. ఈవెన్ నేను కొన్ని స్టోర్స్ ఓపెన్ చేసిన రెడ్ బకెట్, నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నా కోసం వచ్చాడు. దాన్ని కూడా కొంతమంది ప్రమోషన్ అనుకున్నారు. అది నేను ఫ్రెండ్ కాబట్టి నా దగ్గరకు వచ్చిండు అంతే. అంతకు మించి ప్రశాంత్ ఎలాంటి ₹1 కోసం కూడా వెళ్ళలేదు. మీకు కావాలంటే మేము ప్రూఫ్స్ కూడా ఇస్తాను, స్క్రీన్ షాట్స్ తన యూట్యూబ్ ఛానల్ది. ఓకే. ఎందుకంటే ఇలా ఎందుకు తీసుకుంటారంటే తను కొన్ని ఛానల్స్లో చూస్తే కనుక తనకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, కొన్ని కోట్లు ఉన్నాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? పెద్ద ఛానల్సే అలా మాట్లాడము. ఇప్పుడు ఏదో చిన్న ఛానల్స్ వాళ్ళ వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఏదో పాకులాడిరంటే ఒక అర్థం ఉంది. పెద్ద పెద్ద ఛానల్స్ మీకు అవసరం లేదండి ఇలాంటివి. ఒకరిని బ్లేమ్ చేసి మీరు ఫుడ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడము కరెక్ట్ కాదు. మీరు పెద్ద ఛానల్స్, మీ అంటే మీకు మాకు రెస్పెక్ట్. మీరు ఇలాగా లేనిది చూపించద్దు, జనాలు తెలుసుకోండి, సర్వే చేయండి. ఊర్లో అడిగి ఎవరిని అడిగి చెప్తారు, పలానా సత్యనారాయణ పలానా పల్లవి ప్రశాంత్ వాళ్ళకి ఎంత ఆస్తి ఉందంటే ఎవరైనా చెప్తారు. అది మీకు ఏ క్లారిటీ లేకుండా 6 ఎకరాల భూమి ఉంటే 26 ఎకరాలు, ఆడికి బైక్ లేదు ప్రశాంత్కి, బైక్ లేదు ప్రశాంత్కి, ట్రాక్టర్ ఒక్కటి వాళ్ళ డాడీకి ఉన్న పాత ట్రాక్టర్ తప్ప బైక్ లేదు. హైదరాబాద్ స్టూడియోలోకి రావాలన్నా కానీ ఇంకేదన్నా మాకు నా కోసం అని చెప్పి రెడ్ బకెట్ దీనికి దానికని తిరిగిండు. ఈ అవకాశాల కోసం నా దగ్గరికి వాళ్ళ బయటకు తిరిగేటోడు. మేము సొంతంగా నా డబ్బులతోని కారు పెడితే వచ్చిండు. నేను లేనప్పుడు బయటికి వెళ్తుంటే కూడా, అన్న నేను ఇట్లా పలానా దగ్గర ట్రై చేయడానికి వెళ్తున్నా, నేను అర్జెంట్కి వెళ్ళాలి, ఇప్పుడు నాకు బస్కి వెళ్తే లేట్ అవుతుంది, మనోడు కారు ఉన్నది కానీ డీజిల్ పోపియాలి, డీజిల్ పైసలు కావాలి లేవు. 1500 2000 కొడితే తను ట్రై చేసుకున్నాడు. నేను ఇచ్చిన. నాకు తెలుసు ప్రశాంత్ ఏందో, ప్రశాంత్ రూపాయి కోసం చేయలే. నేను ప్రశాంత్ కూడా చెప్పింది అదే, యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం రైతుల మీద చెయ్యి, హెల్ప్ అవుతుంది. సరే అని అన్నాడు. కానీ తను ఏంటంటే మొండి అనుకుంటే ఇక అట్లే ఉంటుంది అన్నట్టు, కొద్ది కన్విన్స్ చేయాలంటే కష్టమవుతుంది. సో వచ్చినాక ఏదైనా చేద్దామని అన్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా మేము పేద ప్రజలకు, రైతులకి ఖర్చు చేస్తాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రైతు పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకొని క్యాష్ చేసుకున్న మాట కూడా మాకొద్దు. ఖచ్చితంగా ప్రతి అంటే పేద రైతు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు మేము మా అమౌంట్ని మేము ఖర్చు చేస్తాం. ఆ వీడియోని ప్రశాంత్ దాంట్లోనే పెడతాం. ఒకవేళ ప్రశాంత్ మానిటేషన్ చేయించుకుంటే కూడా వచ్చిన డబ్బుతో మళ్ళీ మేము రొటేషన్గా డబ్బులు ఇచ్చుకుంటేనే పోతాం. 100% మాట ఇస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చేద్దామని ప్లాన్ ప్రశాంత్ ఉండే. ఇప్పుడు లోపల ఉన్న తర్వాతే నేను నా డబ్బుల్ని తీసి పేద రైతులకు ఖర్చు చేద్దామని నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాను వాళ్ళ డాడీతో కలిసి. ఓకే, ప్రిన్స్ నజీమ్ అని ఛానల్ ఉంది. సో నేను నా ఛానల్లో వాళ్ళ డాడీని తీసుకొని కంప్లీట్గా మేము ఒక సర్వే చేసి ఎవరెవరు పేద రైతులు ఉన్నారో వాళ్ళకి ఒక వీడియో చేసి కంటెంట్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇది ఇలా స్టార్ట్ చేసి ఈ జర్నీని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం మేము. ఓకే, ఎవరైతే ప్రాబ్లమ్స్ ప్రశాంత్ రైతు చాలామంది ఉన్నారు కదరా, నువ్వేంది రైతు అని అంటారు కదా. ప్రశాంత్ రైతు ఉన్నాడు కానీ హెల్ప్ చేసే రైతు లేడు. ఎందుకంటే తనే పరిస్థితి బాగాలేదు, రైతులకి ఇంకోటి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. కాబట్టి రైతు తరపున తను ఒక హెల్ప్ చేస్తుండు, రైతులకు ఒక బ్రాండ్ అంబాసిడర్. అది నా కోరిక. ఓకే, ఎలా వస్తుంది మళ్ళీ మీకు డబ్బు? ఇప్పుడు హెల్ప్ చేస్తా అంటున్నారు కదా. నేను ఫ్రెండ్ కాబట్టి నేను సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తాను, మీ ఓన్గా. ఓకే, నా ఫ్రెండ్ కానీ మంచి పేరు ఉండాలని నా సైడ్ నుంచి. ఇప్పటికీ ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు, ఓల్డేజ్ హోమ్లు అన్నీ ప్రతిదీ నేను చేసేసినాం. ఇప్పుడు అన్నీ పెడతాం మేము కూడా. ప్రజలకు కూడా తెలవాలి కదా, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఏం చేసినా అంటారు. మనం ఏం చేసినా కానీ మేము చూపించాలని కాదు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము చూపిస్తాం. 100% మేము ఒక్కొక్క మంచి కార్యక్రమం చేసుకుంటా రైతులకు మంచి చేయడానికి ట్రై చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అయినా సరే జనాల సపోర్ట్ కావాలి. ప్రశాంత్కి 3 months గేమ్ షోతో తన లైఫ్ కంప్లీట్ అవ్వలేదు. ప్రశాంత్కి తను ఆ పేరు అలాగే ఉండాలి, అంటే తను ఏదో మంచి పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ప్రశాంత్ విన్నర్ అవుతాడని నమ్మకం ఉందా? 100% నాకైతే నమ్మకం ఉంది.
ప్రశాంత్ కప్పు తీసుకొని బయటకు వస్తాడని నాకు నమ్మకం ఉంది. జనాలు కూడా ఓన్ చేసుకున్నారు, మా ఇంట్లో బిడ్డ లెక్క చూసుకుంటారు ప్రశాంత్ని. నేను కూడా ఏమైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సులో కానీ ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాజువల్గా అడుగుతాను, బిగ్ బాస్ చూస్తావాను అని. ఎవరినైనా చూస్తాను, ఎవరు ఫేవరెట్? ప్రశాంత్ అన్న. పాపం ఇబ్బంది పెడతారు బాగా అన్నని. నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి స్ప్రెడ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఒక గేమ్లో ప్రశాంత్ నిలబడినాడు కాబట్టి గేమ్ చూస్తారు. ప్రశాంత్ గెలవాలి, బయటికి రావాలి. అన్నపూర్ణ స్టూడియో ముందట ఎడ్ల బండి పెట్టి నేను గౌరవంగా రైతులకు గౌరవం ఇచ్చుకుంటా తీసుకెళ్లాలని నా కోరిక ఫ్రెండ్గా. అది నేను నెరవేరుస్తా. అందరు కార్లలో వెళ్తుంటారు, రైతు బిడ్డ కాబట్టి నాకు అది నా కోరిక అన్నట్టు, నా ఐడియా అది. నేను ఎప్పుడు ప్రశాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటా కదా. సో ప్రశాంత్కి ఏం చేద్దాం అంటే ఇట్లా రైతులకు హెల్ప్ చేయాలి, ప్రశాంత్ తరఫున పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది కంటిన్యూటీ అనేది ఇప్పుడు మేము స్టార్ట్ చేసి పెడితే ప్రశాంత్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాలి దీన్ని, ఈ సేవని. ఇది మా కోరిక. ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అంతా మీరే హెల్ప్ చేశారు అంటున్నారు. అంటే బిగ్ బాస్ 4 నుంచి ట్రై చేస్తుండే కదా, అంటే తను సెలెక్ట్ కానప్పుడు బాధపడ్డ సన్నివేశాలు ఏమున్నాయి? తను ఏమనేవాడు? తను చాలా బాధపడ్డాడు అన్న. బిగ్ బాస్ పోతలేను, వాళ్ళ మమ్మీకి చెప్పుకోవడము, వాళ్ళ డాడీకి చెప్పుకోవడము, బాధపడడం, ఫ్రెండ్స్కి చెప్పుకోవడము. బిగ్ బాస్లో అంటే తను ఒక సాంగ్ చేసిండు ఫస్ట్. యాక్చువల్లీ ప్రశాంత్ సాంగ్స్ చేద్దామని స్టార్ట్ చేసిండు ఛానల్. అచ్చా, టిక్ టాక్. ఓకే. సాంగ్ చేస్తే 7 లక్షల రూపాయలు వచ్చినాయి సాంగ్కి. తను ఓన్ వాళ్ళ డాడీ ఇచ్చిండు, ఉన్న డబ్బుని ఇచ్చిండు, ఆ డబ్బుని ఖర్చు చేసిండు. 7 లక్షల రూపాయలు అమౌంట్ వచ్చింది, పెట్టిన పెట్టుబడి వచ్చింది. కానీ కొంతమంది పెద్దవాళ్ళు హెల్ప్ ద్వారా ఈ సాంగ్ చేసిండు. ఛానల్ పైసలు మొత్తం లాక్కున్నారు. తెలియని నేషం అప్పుడు అసలు. చచ్చిపోదామని చెప్పి బాయ్ దగ్గరకు వచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ అని ఉంటాడు, తనకు ఆ మ్యాటర్ తెలిసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిండు. వెళ్ళి వాళ్ళ డాడీ మాట్లాడి, ఏమైంది బిడ్డ, చెప్పరా అంటే, ఇన్ని రోజులు సాంగ్ కోసం పైసలు నీ దగ్గర నుంచి తీసుకుని నేను ఖర్చు చేసిన, పెట్టుబడి పెట్టినావు నువ్వు, మన ఇంటికి వచ్చిర్రు, తిన్నారు, మొత్తం దీని మీద మీరు కూడా పని చేసిర్రు. ఈరోజు పెట్టుబడి పోయింది, లాభము పోయింది, నేను ఇంకా బతక, నా మోసం జరిగింది, నువ్వు చస్తే నేను కూడా చస్తాను వాళ్ళు అయ్యాను. నువ్వు పెద్ద కొడుకు ఇంటికి, నువ్వు చస్తే కానీ నేను కూడా చస్తారా అనేసరికి నీకేం కావాలి బిడ్డ అంటే కొడుకు కూడా ఇలా ఇవి ఇంట్రెస్ట్ అనేది అర్థమైపోయింది. సో ఊర్లో కూడా చాలామంది అన్నారే, ఇట్లా పిచ్చి వీడియో చేస్తాడు మీ కొడుకు ఎందుకు అంటే, నా కొడుకు నా ఇష్టం, నేను ఇట్లానే చేస్తాను. అవును, వాళ్ళకి అని ఒక ఐఫోన్ కొనిచ్చిండు. ఏం కావాలంటే ఐఫోన్ కావాలన్నాడు. డాడీ ఏదో 30,000 40,000 ఉంటుంది అనుకున్నాడు. 1,60,000 అంట ఆ టైంలో. పంట చెట్టు ఎత్తి తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక ఫోన్ కొనిచ్చిండు. ఆ ఫోన్తో తను వీడియోలు చేసుకుంటా పెట్టిండు. ఆ రైతు దగ్గర ఐఫోన్ ఉందంటే, రైతు అయితే బిచ్చగాడు కాదు కదా, తనకంటూ సంపాదించుకొని వాళ్ళ అబ్బాయిలకు కూడా కొడుకులకు కూడా కావాల్సిన కోరికలు నెరవేరుస్తాడు కదా. అలాగా తన కొడుకుకి ఆ సిచ్యుయేషన్, అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొనిచ్చిండు. దాని తగ్గట్టే తన పేరు కూడా నిలబెట్టుకున్నాడు ప్రశాంత్, వాళ్ళ డాడీ పేరు నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఫోన్తోనే అతని జర్నీ స్టార్ట్ అయింది. చేసుకుంటా ఎడిటింగ్ నేర్చుకున్నాడు. అన్న దగ్గర పోయి ఎవరో కూర్చొని అన్న ఎడిట్ ఎట్లా చేస్తారని నేర్చుకొని దాని మీదనే ఎడిటింగ్లు చేయడం పంట. వాళ్ళ డాడీ అన్నాడంట, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు, సూసైడ్ లాంటి ఆ థాట్స్ వస్తున్నాయి నీకు, ఏం చేస్తావు అని అడిగాడు. ఏం లేదు బాబు, నువ్వు చెప్పింది బాయ్కాడ నేను పని చేస్తా, వీడియోలు చేసుకుంటా, ఆ వీడియోనే చేస్తా, నువ్వు చెప్పిన పని నేను చేస్తా, బాయ్కాడ నేను ఖాళీగా ఉండా చేస్తా, అదే వీడియోని నేను చేసే పని నేను చూపించుకుంటాను. ఓకే బిడ్డ, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే తను వర్క్ చేస్తుండు కదా, ఖాళీగా లేడు. సో అట్లా చేసుకుంటూ వాళ్ళ డాడీ సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తను చేసుకుంటూ పోయిండు. ఇన్ని సంవత్సరాలు అంటే మామూలు జర్నీ కాదు. అవును, 2-3 years అంటే. హైదరాబాద్ రావడం ఏంది, ఏదో పైసలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటేనేమో అలా డాడీ పెట్టిండు, ఎంజాయ్ చేసిండు, కుదిరింది కుదరలేదు అంటే అది వేరు. ఏం లేదు కదా, నెక్స్ట్ ఏంటనేది కూడా లేదు, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒకవేళ గెలిచి వచ్చిన తర్వాత పల్లె ప్రశాంత్ ఏం కావాలనుకుంటారు అంటే, యాజ్ ఎ ఫ్రెండ్గా, అంటే ఆర్టిస్ట్ గానా లేకుంటే ఇదే రైతు గానా? ఆర్టిస్ట్ అయితే కోరుకోవట్లేదన్న. తను కూడా ఎప్పుడైతే సాంగ్లో మోసపోయిండో అక్కడ నుంచి బ్యాక్ స్టెప్ వేసేసిండు, మోసాలు వద్దు అని. మోసపోయినప్పుడే దానికి గుణపాఠం అయిపోయింది. నేను చేసేది ఇలాంటి వీడియోలు చేస్తా, రైతులకి వర్క్ చేసుకుంటూ రైతుల గురించి చెప్తా, అది అందరికి తెలిసేలా చేస్తా. తర్వాత తన థాట్ వచ్చింది, ఇది అందరికి తెలవాలంటే ఒక బిగ్ బాస్ లాంటి షోకి వెళ్తే రైతు అనేది ఎవడో తెలుస్తుంది. పెద్ద పైసలు ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలకి రైతు అంటే తెలియదు, అంటే అసలు అన్నం వేయాలే తెలియదు. వస్తుంది సూపర్ మార్కెట్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఒక పెద్ద ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనుకుంటారు. కానీ అది ఒక పొలం నుంచి వస్తుంది, అది ఏ ప్రాసెస్ చేసే వస్తుంది. ఈరోజు డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది టీవీల ముందట,
మమ్మీ ఏంటి రైతు అని నేను చెప్పుకున్నాడు. ఏంటంటే లేదు నాన్న ఇది ఇది అని చెప్పి ఈరోజు ఒక డిస్కషన్ టాపిక్ అయిపోయింది. రైతు అనేవాడు హైలైట్ అయ్యింది ఈరోజు. వాళ్ళ బాధలు కష్టాలు అన్ని సుఖాలు అన్నీ తెలిసినాయి ఈరోజు. అండ్ బిగ్ బాస్ 7కి వెళ్ళిన తర్వాత కూడా కింద పడుకునేవాడు. వీళ్ళు కూడా అనేవాళ్ళు మాకు మంచిగా అనిపిస్తలేదురా అలా పడుకోకని అనండి. అంటే ఇక్కడ ఇంట్లో కూడా కింద పడుకునేదా? వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక మంచము. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, చాలా నుంచి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ మమ్మీకి బీపీ ఎక్కువ ఉంటుంది. మేమే చూసుకుంటాం. 160 ట్యాబ్లెట్ వేసినా కూడా 160 బీపీ ఉంటుంది. ఎందుకంటే ఊర్లో కదా వీళ్ళు మా కొడుకు మీద నీళ్ళు పోస్తుర్రు, మా కొడుకు వణుకుతున్నాడు, తల భయం వీళ్ళకు చెప్పేసరికి అది ఒక గేమ్ కొన్ని రోజుల వరకే ఉంటుంది అని కూడా నేను చెప్పిన. వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా అవుతారమ్మా, నువ్వు అట్లా టెన్షన్ తీసుకోకు, ఇది ఒక గేమ్ షో అని కూడా నేను చెప్పిన. మెల్లమెల్లగా తనని సంజాయిస్తూ మాట్లాడుతూ ఎలా ఉన్నావు ఏంటని మంచి చెడు చూసుకుంటున్నా. వాళ్ళ మమ్మీ అయితే కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది. వాళ్ళ డాడీ అంటే కొద్దిగా స్ట్రాంగ్, ఎందుకంటే ఇవన్నీ చూసిండు కాబట్టి వాళ్ళ డాడీ కొద్దిగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది. మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఆ ఒక్క మంచం మీదే పండుకుంటుంది. మిగతా వాళ్ళ ఇంట్లో ఏం మంచాలు ఉండవు, కిందనే అంటారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ కిందనే అంటారు. అలవాటు ఉంది కాబట్టి పోయి లోపల అంటాడు. అట్లా వండొద్దంటే పోయి మంచం మీద అంటాడు. తప్పేముంది? ఇప్పుడు ఆయన వెళ్ళింది రైతు అనే పేరు మీద కన్నా. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సింది. పట్టుకుంటారు, ఈ పాయింట్ పట్టుకుంటారు, ఈ పాయింట్ పట్టుకుంటారు. అదే ఆ కంటెస్టెంట్స్ ఎవరు ఫుడ్ వేస్ట్ చేసినా ఇంకేం చేసినా వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ లైఫ్ ఉంది, బతకడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏమనదు. ప్రశాంత్ మాత్రం ఇట్లా వచ్చింది కాబట్టి ఇట్లే ఉండాలి. ఓకే, ప్రశాంత్ ఏ ధైర్యంతో అంటే మొత్తం కలర్ఫుల్ వాళ్ళే దాంట్లో ఉంటారు, ఈయన కామన్ మ్యాన్ ఒక రైతు, ఎలా బీట్ చేస్తారని వెళ్ళాడు? ఏమైనా ధైర్యం చెప్పారా మీరు బయట నుంచి, లేక తనే ఒక ధైర్యమా? బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా ప్రశాంత్ ఎక్కడికి బట్టలు షాపింగ్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా, ఇక అది చేద్దామని కాల్ చేస్తే అన్న నేను మందు వెళ్తున్నా, మసాలా వెళ్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి వ్యవసాయం గలీజ్ చేతిలో ఉంటాయి చేస్తామని కట్ చేసేసాను. అప్పుడు అనుకో సింప్లిసిటీ నాకు అనిపించింది. ప్రశాంత్ తీసుకొని బట్టలు షాపింగ్ చేసేసి మొత్తం కంప్లీట్ చేసేసినాం. కొద్దిగా డిస్టర్బ్గా అనిపించిండు. ఎందుకు అంటే కొద్దిగా భయం కనబడుతుంది, టెన్షన్. కొంతమంది ఇలా ఆడాలని సజెషన్స్ ఇస్తారు. నేను కూడా చెప్తా కదా ఫ్రెండ్గా, అన్న నేను ఎట్లున్నాక అట్లా ఆడతా, ఆయన ఒకటి చెప్తాను ఒకటి చెప్తాను, నేను డిస్టర్బ్ అయిపోతా. నేను ఎట్లా ఉన్నానో అట్లా ఆడతా, నేను ఒక క్లారిటీ ఉంది నాకు, నేను అది ఆడతా గేమ్ అని చెప్పి ఆ ఉండి లోపల వెళ్తే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ ట్రోల్స్తో నేను లోపల పోతున్నా. నేను పోయినాక ఇంకెన్ని ట్రోల్స్ జరుగుతాయా, మంచి జరుగుతుందా ఏం తెలియదు. అదొక టెన్షన్తో అయితే పోయిండు. కానీ చాలామంది ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్కడ సోషల్ మీడియా చూసినా 100 కామెంట్ ఉంటే 100 నెగిటివ్ ఉంటుండే, 100 పాజిటివ్ అయింది. కానీ హైలైట్ ఏంటంటే అంత పెద్ద యాక్టర్ మన శివాజీ గారు అసలు బిగ్ బాసే అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. సినిమా పరంగానే అన్ని పరంగా తన పెద్ద హీరో. అలాంటి పర్సన్ కూడా ప్రశాంత్ గారు ఇట్లా సిచ్యువేషన్ నుంచి వచ్చిండు కదా అని చెప్పి తన దగ్గర తీసుకున్నాడు. అంత దగ్గర ఉంటుండు. వీళ్ళు సీరియల్ యాక్టర్స్ వీళ్ళే యాటిట్యూడ్ చూపిస్తారు. శివాజీ కానీ యావర్ కానీ చాలా పాజిటివిటీ ఉంది. అదే ఎందుకంటే థర్డ్ డేనే ప్రశాంత్ వెళ్ళిన థర్డ్ డేనే అదేదో కుస్తీ పోటీ ఉంటుంది చూడు, థర్డ్ డేనా ఫోర్త్ డేనా పసిగట్టేసిండు ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ అని శివాజీ అందరితో చెప్పడం జరిగింది. వాడు టాప్ 5 ఉంటాడు రా, ఆడు స్ట్రాంగ్ క్యాండిడేట్ రా అని చెప్పేటోడు. ఫోర్త్ డేనే అసలు 3-4 days గడిపెట్టేసి. అరే వీడు ఉంటా అంటే బయట వీళ్ళు ఆల్రెడీ వీని గురించి తెలుసు. ఈయన చెప్పేసరికి కథం ఇక ఏదో ఉండేటట్టే ఉన్నాడు వీడు అని చెప్పి టార్గెట్ చేసి పడేసారు. నెక్స్ట్ వీడియో పద్మారావు గారి కొడుకుతో చేసినట్టు స్టార్ట్ అయింది. అది కూడా తెలియదు మనకి. రాజేశ్వర్ అన్న పొలిటికల్ గా కూడా తెలియదు. పొలిటికల్ అంటే ఈ సినిమా సంబంధించింది, పొలిటికల్ గా వెళ్ళకూడదు అని కూడా తెలియదు మనకి. పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తే అవుతుందని అనుకుంటారు. గేమ్ షో అనే పొలిటికల్. ఓకేనండి, లాస్ట్ లో చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఇప్పుడు చూసే బిగ్ బాస్ 7 ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అదే పల్లవి ప్రశాంత్ మనలో నుంచి బిగ్ బాస్ వరకు వెళ్ళిండు. సో మనమే సపోర్ట్ చేయాలి, మనమే ప్రశాంత్ని గెలిపించి బయటికి తీసుకురావాలి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. కొంతమంది ఫార్మర్స్ కూడా ఓటింగ్ ఎలా చేయాలో తెలియదు, బిడ్డ తెలియట్లేదని అని ఆ డిస్కషన్ వస్తుంది, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి బయట. వాళ్ళకు కూడా కొద్దిగా మేము చేసిన వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాం. సపోర్ట్ ఉంది కానీ ఓటింగ్ చేంజ్ అవ్వట్లేదు, ఓటింగ్ అవ్వట్లేదు అది. సో వాళ్ళకు కూడా తెలుసుకొని మీరు కూడా కొంతమంది తెలియకపోతే ఇంటి పక్కన వాళ్ళ పిల్లల్ని అడగండి, ప్రశాంత్కి సపోర్ట్ చేయండి, గెలిపించండి, బయటికి తీసుకురండి మర్యాదగా, అంటే గౌరవంగా ఎడ్ల బండి నుంచి బయటికి తీసుకురండి. అది మీ విజయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. విన్ అవుతాడు, నో టెన్షన్. మంచిగా ఆడితే ప్రేక్షకులు విన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూశారు కదా ఫ్రెండ్స్, మన పల్లె ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ నాజీం చెప్పిన ముచ్చట్లు. మీకు గనక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.